రైట్. సో ఇక్కడ మనకి అనలిటికల్ ఫంక్షన్స్ లో మరొక ఇంపార్టెంట్ అండ్ మనకి వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెమిస్టర్ ఎగ్జామ్స్ లో అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. ఫైండ్ ద బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ విచ్ మ్యాప్స్ ద పాయింట్స్ -1, 0, 1 in the z plane onto the points 0, I, 3i in the w plane, 0, I, 3i in the w plane. ఓకే రైట్. చూడండి చాలా ఈజీ ఇది బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనగానే ఫస్ట్ ఫార్ములా రాసేయండి. గివెన్ డేటా కంటే ముందు కూడా ఫార్ములా రాసేసేయండి. ఫార్ములా బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కంపల్సరీ ఫార్ములా రాసేయండి. ఫార్ములా చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఏం లేదండి, w minus w1 into w2 minus w3 by w1 minus w2 into w3 minus w is equal to సేమ్ అదే విధంగా z minus z1 సేమ్ అదే విధంగా z minus z1 into z2 minus z3 by z1 minus z2 into z3 minus z. Okay, w minus w1 into w2 minus w3 by w1 minus w2 into w3 minus w. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 0 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 0 1 2 3 ఆర్డర్ బై కింద 1 2 3 0. గమనించండి 0 1 2 3 తర్వాత 1 2 3 0. సో ఆ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి వేర్ z1 అంటే మనకి ఆల్రెడీ పాయింట్ ఇచ్చేసాడు. z పాయింట్ ఇచ్చేసాడు మనకి. z పాయింట్ వచ్చేసి -1 0 1. w ప్లేన్ లో ఉన్న పాయింట్ 0, I, 3i. సో z1 వచ్చేసి ఏమొస్తుంది నాకు -1, z2 ఏమొస్తుంది నాకు 0, z3 ఏమొస్తుంది నాకు 1, అండ్ అదేవిధంగా w1 వచ్చి 0, w2 వచ్చి I అండ్ w3 వచ్చి 3i. సో దేర్ ఫోర్ ఏమవుతుంది నాకు ఇంకా దాన్ని రీప్లేస్ చేసామంటే w ప్లేస్ లో w అట్లే ఉంటుంది. w మైనస్ w1 అంటే 0 ఇంటూ w2 అంటే I మైనస్ w3 అంటే 3i బై w1 అంటే 0 మైనస్ w2 అంటే I బై w3 అంటే 3i మైనస్ w is equal to z మైనస్ z1 అంటే -1 into z2 0 minus z3 అంటే -1 by z1 -1 minus z2 0 into z3 1 minus z. సో ఏమవుతుంది నాకు w into -2i by -i into 3i minus w is equal to z plus 1 into -1 by -1 into 1 minus z. సో దీన్ని మనం కంప్లీట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ w ని z లో రాసుకోవాలి. w ని కంప్లీట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ z లో రాసుకోవాలన్నమాట. రైట్. కొంచెం నిదానంగా సాల్వ్ చేసుకున్నట్టయితే మనకు ఆన్సర్ వస్తుంది. లెట్ మీ సాల్వ్ దట్. చూడండి w into -2i by -i into 3i minus w is equal to -1 into z plus 1 by -1 into 1 minus z సో అప్పుడు ఏమొస్తుంది నాకు ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ క్యాన్సిల్ కొట్టిన ఇక్కడ మైనస్ క్యాన్సిల్ కొట్టేసేయండి. సో అప్పుడు ఏమొస్తుంది నాకు i కూడా క్యాన్సిల్ ఐ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 2w by 3i minus w is equal to z plus 1 by 1 minus z. సో ఇంకా మొత్తం క్రాస్ మల్టిప్లై చేద్దాము. సో 2w into 1 minus z అంతే కదా, ఇది ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇది ఇక్కడ మల్టిప్లై అవుతుంది, is equal to 3i minus w into z plus 1. సో 2w into 1 2w minus 2wz is equal to 3iz minus wz plus 3i minus w. 3i into z 3iz minus w into z minus wz. 3i into 1 3i
మైనస్ డబ్ల్యూ ఇంటూ 1 మైనస్ డబ్ల్యూ. సో ఇప్పుడు జెడ్ టర్మ్స్ డబ్ల్యూ టర్మ్స్ అన్నీ ఒక పక్క రాసుకోండి. సో డబ్ల్యూ కామన్ తీసేసామంటే ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడేమో మైనస్ 2z మిగులుతుంది, ఇక్కడ ఈ పక్క వస్తే ప్లస్ జెడ్ అవుతుంది, ఈ పక్క వస్తే ప్లస్ జెడ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 3iz ప్లస్ 3i. ఈ మైనస్ డబ్ల్యూ ఇదిలో వస్తే ఏమొస్తుంది, ప్లస్ డబ్ల్యూ అవుతుంది, కామన్ చేస్తే లోపల ప్లస్ 1 అవుతుంది. మిగిలిన 3iz 3i. ఓకే, సో డబ్ల్యూ కామన్ చేస్తే ఏమొచ్చింది నాకు 2 ప్లస్ 1 3 మైనస్ 2z ఒక z మైనస్ z ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3i కామన్ చేసేసేయండి, z ప్లస్ 1. సో దేర్ ఫోర్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 3i ఇంటూ z ప్లస్ 1 బై 3 మైనస్ z, 3i ఇంటూ z ప్లస్ 1 బై 3 మైనస్ z. సో ఈ విధంగా మనము డబ్ల్యూని కంప్లీట్గా జెడ్లో రాసుకోవచ్చు. జస్ట్ సాల్వింగ్ చేసుకొని డబ్ల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో రాసుకుంటే దీన్నే మనము బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఫస్ట్ ఫార్ములా రాయండి, నేను చెప్పాను ఎలా గుర్తుపెట్టుకోవాలి, 0 1 2 3 1 2 3 0 డబ్ల్యూ మైనస్ డబ్ల్యూ1 ఇంటూ డబ్ల్యూ2 మైనస్ డబ్ల్యూ3 బై డబ్ల్యూ1 మైనస్ డబ్ల్యూ2 ఇంటూ డబ్ల్యూ3 మైనస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్. అదేవిధంగా జెడ్లో ఇంకా డబ్ల్యూ1 డబ్ల్యూ2 డబ్ల్యూ3 క్వశ్చన్లు ఇచ్చేస్తాడు, z1 z2 z3 క్వశ్చన్లు ఇచ్చేస్తాడు. రాసుకొని సాల్వ్ చేసుకొని డబ్ల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో పెట్టుకునేస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ.